అన్న ఎట్లా చూస్తారు నాన్ వేసిన కొన్ని కామెంట్ చేసిండు వస్త్రాధరణ పైన కావచ్చు, అలాగే సనాతన ధర్మం పైన, సీతమ్మ గారి పైన రకరకాల కామెంట్ చేసిండు. వీటిపైన మీ శివసేన తరపున ఏం చెప్పాలి? ఈ నా అన్వేషణ ఎవరైతే ఉన్నారో ఇతన్ని మొదటగా ఈ దేశం నుంచి ప్రతి ఒక్క ప్రజలు కూడా చూసింది. ఏ మతం చూసో ఏ కులం చూసో అతన్ని ఈ రకంగా ఫాలో అప్ చేసి అతనికి ఆ రకమైనటువంటి ఉపాధి కల్పించే అవకాశం చేయలేదు. కేవలము ఇతను భారతదేశంలో ఉన్నటువంటి, అది కూడా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి నానిచిన ఒక కుర్రాడు, ఒక యువకుడు ఈరోజు ప్రపంచ దేశాలు చుట్టొస్తా ఉన్నాడు, 90 దేశాలకు పైగా అని చెప్పేసి గర్వంగా ఇతనికి సపోర్ట్ చేయడానికి ఒక ఆలోచనతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇతనికి ఆ యూట్యూబర్ కూడా సబ్స్క్రైబ్, అంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయడం జరిగింది. తద్వారా తను పెద్ద స్థాయిలో ఇన్కమ్ జనరేట్ చేసుకొని కోట్ల రూపాయలకి ఈరోజు అధిపతి అయ్యి గర్వం తలకెక్కి ఈరోజు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు భారతదేశం నుంచి పోయినట్టు నీవు, భారతదేశాన్ని దరిద్రపు దేశం ఇది, ఆ దేశంలో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అమ్మాయిలను ఘోరంగా అత్యాచారం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నావు కదరా. మరి ఇక్కడ నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ కన్న తల్లి కూడా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఏమాత్రం అత్యాచారం జరిగిన ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీవు ఎలాంటి నీచును అంటే కన్న తల్లి పాలు తాగి ఆ తల్లి యొక్క రొమ్మునే కామంగా చూసినటువంటి దుర్మార్గుడి నువ్వు. గుర్తుపెట్టుకో అన్వేష్, ఈ రోజుతోటి నువ్వు ఇన్ని రోజులు నేను ఆటగాడని చెప్పేసి ఆటలు ఆడావు కదా, అందరినీ ఎంటర్టైన్ చేస్తూ సంపాదించుకున్నావు కదా, ఇకపై నీకు కౌంటౌన్ స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ ధర్మాన్ని అయితే గెలుకొద్దో, ఏ ధర్మం జోలికైతే రావద్దో, ఈరోజు నువ్వు సనాతన ధర్మం జోలికి వచ్చి, అది కూడా కోట్లాది మంది హిందువులు తల్లిగా దేవతగా భావించినటువంటి సీతమ్మ తల్లిని ఆ రోజు చీర కట్టుకుంటే రేప్ చేయాలని చెప్పేసి మాట్లాడావు. ద్రౌపదిని చీర కట్టుకుంటే రేప్ చేయాలని చెప్పేసి మాట్లాడావు. అరే దుర్మార్గుడా, ఎక్కడ సీతమ్మ తల్లిని రేప్ చేయబడని చెప్పేసి ఏ గ్రంథం రాసింది? నీ అడ్వర్టైజ్మెంట్ కొరకు, నువ్వు సంపాదన కొరకు, నీ వ్యూస్ కొరకు ఇష్టానుసారంగా, అది కూడా దేవి దేవతలను అవమానిస్తూ కోట్లాది మంది హిందువులకు మనోభావాలు దెబ్బతీస్తున్నావు. మూర్ఖుడా, గుర్తుపెట్టుకో, ఈ దేశం లోపల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఈరోజు నువ్వు ఎక్కడో బ్యాంకాక్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు. బ్యాంకాక్కు చాలా దేశాల నుంచి మళ్ళీ వచ్చిపోతాను, సేఫ్గా దేశం ఇండియా వెళ్తూ ఉన్నారు. కానీ మరి భారతదేశానికి వేరే దేశం మళ్ళీ వస్తే మాత్రం ఎక్కడ కూడా అత్యాచారం గురి కాకుండా వెళ్తారు. ప్రతి చోట కూడా అత్యాచారాలు జరుగుతామని చెప్తున్నావు. ఎన్ని సంఘటనలు జరిగినాయి, అవి ఎవరు చేస్తారో ఒకసారి నువ్వు నిరూపించి మాట్లాడు. అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో చాలా దుర్మార్గంగా దేశ ప్రజలను చిత్రీకరించే విధంగా బర్రెలని, మేకల్ని, ఆవులను కూడా అత్యాచారం చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నావు. అరే నీది నోరా, లేకపోతే ఇంకా ఏమన్నా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎవరైతే ఆ బర్రెలని గొర్రెలని చెప్పి చెప్తా ఉన్నావు, వారు ఎవరు, అవి కూడా బయట పెడితే బాగుంటుంది. అంతేకాకుండా నువ్వు ఎక్కడైతే ఈ సమాజం లోపల విషయం ట్రెండ్ అవుతా ఉందో, ఆ ట్రెండింగ్ అనే విషయంలో నువ్వు తలదూర్చి ఏదో 4 మాటలు మాట్లాడి విషయాన్ని ఇంకా రేజ్ చేసి ప్రజలను ఇంకా ఆ వైపు మళ్ళించి నువ్వు వ్యూస్ పెంచుకుని డబ్బులు దండుకుంటా ఉన్నావు. ఇది ఎంటర్టైన్మెంట్ వరకు కానీ ఈరోజు ధర్మాన్ని గెలికినావు బిడ్డ. నువ్వు ధర్మాన్ని గెలికి ఈరోజు నీ కౌంటౌన్ స్టార్ట్ చేసుకున్నావు. నువ్వు అన్న మాటకే నాకు 18 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే ఎంతమంది పోయారు చెప్పండి చెప్పి మాట్లాడావు. కానీ నువ్వు అన్న ఒక్క రోజుకే 3 లక్షల పైగా సబ్స్క్రైబర్స్ నీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా అదేవిధంగా 3 లక్షల పైగా నిన్ను అన్ఫాలో చేశారు. ఇక నీకు ఉపాధి కూడా కరువే. గుర్తుపెట్టుకో, ఆ దేశంలో ఎట్లా జీవిస్తావు నువ్వు ఎప్పుడు కూడా. చీరలు కట్టుకునే ఏ దేశం కూడా బాగుపడదు అని చెప్పేసి కూడా మాట్లాడండి. ఏమంటారు అంటే మన భారతదేశంలో మహిళలు చీరలు కట్టుకుంటారు, అలాంటి చీరలు కట్టుకునే ఏ దేశం కూడా బాగుపడదు అన్నాడు మాట్లాడు. వాని మనిషికి మైండ్లో అసలు మెదడు ఉందో లేదో అర్థం కాదు. కానీ ఈరోజు బాగా గమనిస్తే భారతదేశం లోపల స్త్రీలు ఎవరైతే చీర కట్టుకొని సాంప్రదాయబద్ధంగా గాజులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఈ దేశంలో ఒక మాతృమూర్తిగా దేవతగా గౌరవింపబడతా ఉన్నారో, ఈ దేశం యొక్క స్త్రీల యొక్క కట్టు బొట్టు శారీ చూసి ప్రపంచ దేశం మహిళలు ఈరోజు ఈ దేశానికి వచ్చి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని అవలంబించి చీర కట్టుకుంటా ఉన్నారు. అది కనబడతలేదు యొక్క మూర్ఖునికి. కళ్ళు ఉండి మాట్లాడుతూ ఉన్నాడా, లేక వీడు పొగరు తలకెక్కి మాట్లాడతాడో అర్థం కాదు. ఈరోజు భారతదేశం యొక్క సంస్కృతి ఎంతమంది గౌరవిస్తున్నారు? ఈ దేశానికి వచ్చి మీరు వారణాసి, కాశీ ప్రాంతం వెళ్ళండి, ఎన్ని దేశాల నుంచి వచ్చి ఈ దేశం యొక్క సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు. కానీ నోటికి వచ్చిన తన యొక్క వ్యూవర్స్ కోసము, డబ్బుల కోసం యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తను గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. నేను ఒక 14 ఏళ్ళ అమ్మాయిని
నేను వాడుకున్నాను చెప్పేసి వాడు దుర్మార్గంగా ఘోరంగా మాట్లాడు. వీడికి స్త్రీల పట్ల ఎలాంటి గౌరవం ఉందో ఒకసారి అర్థం చేసుకో. ఎందుకంటే వీడికి ఒక 40-45 ఏళ్ళు ఉంటుండొచ్చు, కానీ ఆ 14 ఏళ్ళ 15 ఏళ్ళ అమ్మాయి అంటే తనకి కూతురు వయసు. అంటే వీనికి ఎలాంటి విలువలు ఉన్నాయి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా భారతదేశం నేను రాను అదొక దరిద్ర దేశం మాట్లాడుతా ఉన్నాను కదా బిడ్డ, నువ్వు ఇదే గుర్తుపెట్టుకో. నిజంగా నీది నిజంగా కూడా నీతి గల పుట్టుకైతే గుర్తుపెట్టుకో. భారతదేశం వచ్చినప్పుడు నువ్వు మగోనివైతే నీ సవాల్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి సవాల్ చేస్తూ ఉన్నాం. నువ్వు మగోనివైతే నీ మాట మీద ఈ యొక్క భారతదేశం వచ్చినప్పుడు, నీ యొక్క గ్రామం వచ్చేటప్పుడు నేను వస్తున్నానని చెప్పేసి మగోని లెక్క ధైర్యంగా చెప్పిరా బిడ్డ. నిన్ను బట్టలు ఉడబికి నీ ఇంటి దగ్గర రోడ్ల మీద నేను నగ్నంగా ఉరికించుకుని కొట్టకపోతే చూడు. ఎందుకంటే ఈరోజు హిందువుల యొక్క ఆవేదన, ఇది ఆవేశం ఎంత బాధ అవుతా ఉందంటే వీడు అనవసరంగా ఒక చీరకట్టు విషయానికి సీతమ్మ తల్లిని నిందించిండు, దేవాలయాల గురించి మాట్లాడిండు. వీడు అనవసరంగా అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా కాంట్రవర్సీ చేసిన విషయం. ఇక్కడ ఇంకొక విషయంలో, ఇదే విషయం లోపల ఈ హీరో చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి నాగబాబు, ఈ నాగబాబు నిజంగా కూడా ఆ గౌరవప్రదమైనటువంటి ఆ చిరంజీవి కుటుంబంలో, కొణిదెల కుటుంబంలో ఎందుకు ఇలాంటి అనవసరమైనటువంటి చిచ్చు పెట్టి వాళ్ళకి ప్రతిష్ట దిగజారుస్తారో అర్థం కాదు. నిజంగా కూడా నాగబాబుకు సంబంధం లేకున్నా కానీ వచ్చి ఇందులో విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి పెద్ద ఇష్యూ చేసి మొత్తం పెంట చేసి సమాజంలోకి దీన్ని పెద్దగా తీసుకెళ్ళింది. నాగబాబు గారు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ తల్లి అయినా ఏ బిడ్డ అయినా గుర్తుపెట్టుకోండి. మరి ఒక అత్త అల్లుడు వచ్చినప్పుడు అదే బికినీలు వేసుకుని అల్లుడు ముందు కూర్చోగలరా? పూజలు అదే బికినీ వేసుకొని కూర్చోగలరా? నువ్వు ఎలా దీన్ని బికినీలు వేసుకోవడాన్ని, బట్టలు ఇప్పుకోవడానికి స్వేచ్ఛ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు జనసేన పార్టీకి అండదండగా నిలిచిన వాళ్ళు, నీకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి పైసలు ఖర్చు పెట్టుకొని మీ యొక్క జనసేనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. ప్రత్యేక జనసేన మహిళలు కూడా మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నీవు అనవసరంగా నీ బిడ్డని ఈ యొక్క ఇష్యూలోకి తలదూర్చి నీ బిడ్డని బయట తీసుకొచ్చిన. ఈరోజు నీ బిడ్డ వేసుకున్న చిన్న చిన్న డ్రెస్సుల యొక్క వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి నేను వైరల్ చేస్తా ఉన్నాను, నీ కుటుంబ పరువు తీస్తూ ఉన్నారు. ఇకనైనా కొంచెమైనా సిగ్గు తెచ్చుకొని నువ్వు కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి? అందుకే మనిషి ఎదిగినా కానీ నీకు మెదడు ఎదిగినట్టు ఈరోజు చేసిన స్టేట్మెంట్లు ఈ యొక్క దేశం లోపల మన స్త్రీని ఏ విధంగా చూస్తాం. మీరు మరి ఆ స్త్రీల పట్ల స్వేచ్ఛ పేరుతో మీరు బట్టలు ఇప్పుకొని తిరగని చెప్పేసి మీరు వాళ్ళకి ప్రకాష్ రాజు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేషనల్ యాక్టర్ ప్రకాష్ రాజు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు. ప్రకాష్ రాజు మొదటి నుంచి కూడా ఈ యొక్క ధర్మాన్ని గౌరవించిన వ్యక్తి, దేశం పట్ల కూడా ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి. ఎందుకంటే గతం లోపల కూడా ఆయన స్టేట్మెంట్లు అనేక రకాలుగా చూసాం. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజు యొక్క ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో స్వేచ్ఛ అనేది ఈరోజు అంటే ఈ యొక్క శివాజీ వ్యాఖ్యలపైన స్పందించింది నాగబాబు, తర్వాత ఈ యొక్క ప్రకాష్ రాజు. అయితే అనసూయ కూడా వాస్తవం ఏదంటే అనసూయకు సంబంధం లేకపోయినా కానీ శివాజీ చెప్పింది ఏంటంటే ఆ యొక్క సినీ ఈవెంట్లో వేదిక పైన అంటే గతం లోపల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అని గుర్తు చేసుకుని నిధి అగర్వాల్ అదేవిధంగా సమంత గారిది ఆ యొక్క పబ్లిక్లో అభిమానుల మీద పడ్డప్పుడు ఆమెకు ఉన్నటువంటి హాఫ్ డ్రెస్సులు కావచ్చు అవన్నీ కూడా జారిపోతే అవన్నీ కూడా అభిమానులు మొబైల్లో షూట్ చేస్తే అవన్నీ సోషల్ మీడియాలో పెడితే మీ యొక్క పరిస్థితి ఏంది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ యొక్క విషయాన్ని చూసినటువంటి శివాజీ బాధపడి ఒక గౌరవప్రదంగా బాధ్యతాయుతంగా భారతీయుడిగా ఆయన వేదిక మీద చెప్పింది ఏంటంటే, అమ్మ తల్లులారా, మాతృమూర్తులారా, మీరు ఖచ్చితంగా పూర్తిగా మీ యొక్క ఒళ్ళు కనబడకుండా, అంటే డ్రెస్సులో ఆంక్షలు పెట్టలేదు, ఏ డ్రెస్ అని వేసుకోండి, కానీ మీరు పూర్తిగా ఒళ్ళు కనబడకుండా మీ యొక్క ఆ యొక్క శరీరాల పైన దుస్తులు ధరించాలని చెప్పాడు. అది చెబుతూనే ఒక 2 మాటలు దాడడం జరిగింది. దానికి ఆయన క్షమాపణ కూడా కోరడం జరిగింది. కానీ దీనికి అనసూయకు సంబంధం లేకుండా ఏమో బయటకు వచ్చి సిగ్గు లేకుండా ఏమాత్రము ఆమె యొక్క విషయం మీద రియాక్ట్ అయిపోయి శివాజీ మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది కౌంటర్గా. అమ్మ శివాజీ ఏం మాట్లాడిండు ఒకసారి నీకు కొంచెం అర్థమైందా? హీరోయిన్ల గురించి మాట్లాడిండు. నువ్వు ఏమన్నా హీరోయిన్వా? ఎందుకు ఈరోజు వచ్చి నువ్వు రియాక్ట్ కావడం జరిగింది? హీరోయిన్ నువ్వు కాదు కదా, మరి ఎందుకు నువ్వు ఈ రకంగా రియాక్ట్ అవుతా ఉన్నావు? మరి ఈమె కాకుండా ఆమె సింగర్ చిన్మయి కూడా ఆమె ఏదో నేను తగునమ్మా నేనెందుకు తక్కువ అని చెప్పేసి ఆమె కూడా మధ్య కొంచెం మాట్లాడడం జరిగింది. ఈమె చికిరి సాంగ్లో పెట్టినటువంటి నువ్వు ఏందమ్మా ఆ సామాన్లుగానే మీకు అంత బాధ అయింది కదా, మరి ఈరోజు నీ యొక్క సాంగ్ లోపల పెడుతున్నటువంటి ఆ సామాన్లు ఏంది, ఇంకోటి ఏంది, ఈ పదాలన్నీ ఎందుకు పెడతా ఉన్నావు? అప్పుడు తప్పనిపించలేదు అంటే ఇప్పుడు ఈ విషయం మీద నీ మీద కేసు పెట్టాలా? ఎంత కాదు కదా. అనసూయ నిజంగా కూడా సమాజంలో ఎంత
ఘోరమైనటువంటి డ్రెస్సులు వేసుకొని తిరుగుతా ఉందంటే కన్న కొడుకు ఆమె ఎత్తు అయిండు, ఆమె అతని ముందర కూడా ఆమె డ్రాయర్లు వేసుకొని చిన్న చిన్న బికినీలు వేసుకొని తిరుగుతూ ఉందంటే ఈమె సమాజానికి ఎలాంటి ఇది ఆ స్వేచ్ఛ అంటే? స్వేచ్ఛ అంటే మహిళకు ఉండాల్సింది ఉపాధిలో తన యొక్క ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో, అవసరమైతే తన యొక్క పెళ్లి విషయంలో కూడా భర్తను ఎంచుకునే విషయంలో స్వేచ్ఛ కావాలి తప్ప ఈ బట్టలు ఇప్పుకొని తిరగడంలో స్వేచ్ఛ అంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే ఈరోజు యువత ఏం ఆడుతూ ఉన్నారు మీరు స్వేచ్ఛ అని అంటే, మీరు మీ ఒళ్ళు మీ ఇష్టము మా బట్టలు మేము ఇప్పుకొని తిరుగుతాము అని చెప్పేసి మాట్లాడితే యువత అంతా కూడా మా కళ్ళు మేము కూడా అలాగే చూస్తాము, అలాగే చూస్తాం మమ్మల్ని కూడా మీరు అనడానికి వీలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఈ దరిద్రంగా ఇంకా గొప్ప ఘోరమైన విషయం ఏంటంటే మహిళా సంఘాలను అసలు ఏమన్నా అర్థం కావట్లేరు. ఆ మహిళా సంఘాలు మారుతున్న విషయం ఏంటంటే, గతంలో నాకు తెలిసి ఏదన్నా సినిమాలో హీరోయిన్ అర్ధనగ్నంగా ఏమన్నా పోస్టర్ల మీద ఫోటోలు అవపడితే వాళ్ళు ఎలాంటి పోస్టర్లు ఎట్లా వేస్తారు మీరు అని చెప్పేసి మహిళా సంఘాలు వచ్చి గొడవ చేసి అవసరమైతే ధర్నా చేసేవాళ్ళ పోస్టర్లను చింపేసేవాళ్ళు, ఇట్లా వేస్తారు ఆ మహిళా ఫోటోలని. కానీ ఈరోజు అదే మహిళలు మరి మా యొక్క మహిళలకు స్వేచ్ఛ లేదా, మహిళలకు స్వేచ్ఛ లేదా, మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలి మీరు డిసైడ్ చేస్తారా, మగవాళ్ళు మరి చూపెట్టుకుని తిరగట్లేరా, మేము ఇప్పుకుంటే నష్టం ఏందని చెప్పేసి మాట అంటే కొంచెమన్నా మీకు కొద్దిగా ఒకసారి ఆలోచించుకో, ఏమాత్రం విఘ్నత ఉన్నా ఆలోచించండి. మగవాడి శరీరము ఆడవాళ్ళ శరీరము ఒక్కటేనా ఒక్కసారి ఆలోచించండి. చివరిగా ఎన్నో సనాతన ధర్మం పైన కావచ్చు, హిందూ ధర్మం పైన కావచ్చు, హిందూ నాయకులు హిందూ గుళ్ళ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి, రకరకాల కామెంట్స్ కూడా చేస్తూనే ఉన్నారు. అందరికీ సంబంధించి ఏం చెప్తారు చివరిగా? మేము ఇన్నాళ్ళు కూడా సమాజం లోపల హిందూ దేవులపైన దాడులు జరిగినా, హిందూ దేవతలను తిడుతూ ఉన్నా, సినిమాలలో కూడా పాటల మీద కూడా వ్యంగ్యంగా అన్నీ కూడా పాటలను కూడా దేవతలను దాంట్లో అసభ్యంగా చిత్రీకరిస్తూ పాటలు పాడుతూ ఉన్నా కూడా ఓపిక పడుతూ వస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఓపిక సహనమే వీళ్ళకు అలుసుగా మారుతూ ఉంది సమాజంలో. అందుకోసమే ఎందుకంటే ఈరోజు సినీ ఇండస్ట్రీ లోపల గతంలో కూడా అనేక రకాలుగా పాటలు కావచ్చు, ఈ యొక్క సన్నివేశాలు కూడా దేవతలు మేము తీసిన క్రమం లోపల మేము చాలా సందర్భాల లోపల మేము సెన్సార్ బోర్డు కావచ్చు, సినీ ఛాంబర్ కావచ్చు, అనేక రకాలుగా వెళ్ళి వాళ్ళతో మేము చెప్పి వాళ్ళ మీద కేసులు వేయడం ఇవన్నీ వాళ్ళ మీద పోరాటం చేయడం కూడా వీళ్ళలో చాలా మార్పు వచ్చింది. వాస్తవంగా మీరు గతంలోకి ఈ సినిమాలకు ఇప్పుడు చూస్తే అప్పుడు ఏదైతే దేవతలను కూడా కొంచెం వ్యంగ్యంగా దాంట్లో ఆట పట్టిస్తూ చేసేటువంటి ఆ సీన్లు కూడా కాస్త ఈరోజు హిందూ యొక్క ఆ ధర్మాన్ని కానీ సంస్కృతిని కానీ దేవతలను కానీ అందులో చూపెట్టకుండా గొప్పగా చూపెట్టకుండా సినిమా నచ్చే పరిస్థితి లేదు. ఏ సినిమా చూసుకున్నా ఈరోజు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సినిమాలు మాత్రం హిట్ అవుతున్నాయి. అవందరూ కూడా మీరు మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. సమాజంలో మార్పు వస్తూ ఉంది. కానీ ఎవరైతే దుర్మార్గులు ఈరోజు సమాజం లోపల అనవసరంగా హిందువులపైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారో, హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని రోజులు ఒకేలా ఈరోజు హిందూ సమాజం జాగృతమైన సమాజం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే క్రమం లోపల ప్రతి ఒక్కరు మారితే బాగుంటుంది. చివరికి ఈ అన్వేష్ ఎవరైతే ఉన్నారో అన్వేష్కి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు నిజంగా ఏదైతే దరిద్ర దేశానికి రా అని చెప్పావు కదా, నువ్వు నిజంగా మాట మీద ఉన్నటువంటి అంటే నువ్వు నపుంసకుని కాకపోతే నువ్వు నిజంగా అదే మాట మీద ఉండాలి. ఈ దేశం దాకుండా రే గుర్తుపెట్టుకోరా అన్వేష్, నువ్వు ఏ దేశం వేగినా ఎక్కడ పోయినా ఏ ఫ్లైట్లు ఎక్కినా మన భూమి మీద దిగాల్సిందే, చివరికి నీ జన్మస్థానం చేరవలసిందే. ఈరోజు నువ్వు ఏదైతే మాట్లాడావో మరి బికినీలు డ్రెస్సులు అని చెప్పేసి అవన్నీ కూడా మన తల్లికి మన ఇంట్లో అక్క చెల్లెకి వేయగలవా? ఎలా నువ్వు ఈ మాటలు మాట్లాడగలుగుతా ఉన్నావు? ఒక్కసారి అన్వేషణ చెప్తా ఉన్నాం, ఖబర్దార్ గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ రోజు నీ పతనం మొదలైంది. ఎవరిని గెలుకొద్దో ఆ హిందూ సమాజాన్ని గెలికి ఈరోజు నువ్వు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నావు. ఇప్పటికే నీకు 4 లక్షల పైగా సబ్స్క్రైబ్ కోల్పోయారు. ఇప్పుడే మా యొక్క హిందూ రాష్ట్ర సమన్వయ సమితి కరాటే కళ్యాణ్ గారు మా రాష్ట్రీయ శివాసన అంటే అందులో కూడా జేఏసీలో భాగమే. ఆమె కూడా ఇప్పుడే పంజాగుట్టలో కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అన్వేష్ గారి మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. ఇలాంటి కేసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలో అన్వేషిని ఖచ్చితంగా అవసరమైతే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కూడా అతన్ని అరెస్ట్ చేపించే విధంగా కూడా మా యొక్క సంఘాలు ప్రయత్నం చేస్తాయి.